హలో ఫ్రెండ్స్. పర్వతారోహితుడైన ఒక వ్యక్తికి ఒక కల వచ్చింది. తాను పర్వతం పైపైకి ఎక్కుతున్నట్లుగా, అలా ఎక్కుతుంటే ఎంతో ఆనందంగా ఉన్నట్లు అనిపించింది. చివరకు శిఖరంపైకి చేరుకున్నాక కూడా వెనుకకు తిరగబుద్ధి కాక ఇంకా అలాగే ముందుకు కాలు వేశానని, అంతలో మెలక వచ్చిందని అతడు తన స్నేహితుడికి చెప్పాడు. అది విన్న స్నేహితుడు ఎందుకో కీడుని శంకించి, నువ్వు నా మాట విని కొంతకాలం ఆ కొండలెక్కడం ఆపకూడదు అన్నాడు. అతడు నవ్వేస్తూ, ఏంటి కలల్ని నమ్ముతావా అని కొట్టిపడేశాడు. 3 నెలల తర్వాత అతడు మరోసారి పర్వతారోహణకు వెళ్ళాడు. శిఖరాన్ని చేరాక దిగే దారి ఎంచుకోవడానికి బదులు ఏదో మైకంలో ఉన్నట్లు మరో అడుగు ముందుకు వేశాడు. గాల్లోకి వేశాడని, అక్కడి నుంచి అతడు అమాంతం కిందికి పడిపోయి చనిపోయాడని తోటి పర్వతారోహులు అతడి స్నేహితుడు సమాచారం ఇచ్చారు. తన స్నేహితుడైన కార్ల్ యుంగ్ మామూలు సైకాలజిస్ట్ అనుకున్నాడు. కానీ కళల మీద పరిశోధన చేస్తున్న మానసిక శాస్త్రవేత్త అని ఆ పరిశోధకుడికి, పర్వతారోహితుడికి తెలియదు. మనకు ఏదో చెప్పబోతున్నట్లు అనిపించే అలాంటి కళలు చాలామందికి వస్తుంటాయి. కాకపోతే కొందరు మాత్రమే వాటిని గుర్తిస్తారు. కళాకారులు, రచయితలు, శాస్త్రవేత్తలు పలు సందర్భాల్లో తమకు వచ్చిన కళల గురించి చెప్పారు. అబ్రహం లింకన్ తన హత్యను గురించి కలగన్నాడట. అటామిక్ మెల్ట్ని బట్టి మూలకాలను ఒక క్రమ పద్ధతిలో పెట్టొచ్చని తనకు కళలోనే తెలిసిందని పీరియాడిక్ టేబుల్ను రూపొందించిన రష్యా శాస్త్రవేత్త డిమిత్రీ మెండెలేయెవ్ చెప్పాడు. బెంజిన్ రింగ్ నిర్మాణం తనకు కలలో కనిపించిందని అగస్తు కెకులే చెప్పగా, ప్రఖ్యాత ఆంగ్ల నవల డాక్టర్ జేకిల్ అండ్ మిస్టర్ హైడ్ కథావస్తువు కలలోనే స్ఫురించిందని రచయిత రాబర్ట్ లూయి స్టీవెన్సన్ చెప్పాడు. అమెరికాలో ట్విన్ టవర్స్ ఘటన జరగటానికి ముందు చాలామందికి పెను ఉపద్రవాల మీదో సంభవించబోతున్నట్లు కల వచ్చిందని సైకలాజిస్టులు చెప్పారట. టైటానిక్ మునిగిపోతుందని కూడా కొందరు కలగనట్లు పరిశోధకుల రికార్డులో నమోదైంది. మనసులో అణిచిపెట్టుకున్న కోరలే కలలుగా వస్తాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే, ఆ పరిశోధనకు మరింత ముందుకు తీసుకెళ్లి కలల్ని మనకు వాస్తవాలను చెప్పే పెద్ద మనిషిగా పేర్కొన్నాడు స్వీడిష్ పరిశోధకుడైన కార్ల్ యంగ్. 80,000కు పైగా కళల్ని విశ్లేషించి, ఆయన పగలు మెలకువగా ఉన్నప్పుడు చూడలేని ఎన్నో విషయాల్ని కళలో చూడగలమంటాడు. మన భౌతిక మానసిక ఆరోగ్యాలను కళలు చాలా అవసరమని, కళలకు అర్థాలు చెప్పుకోవడం మనకి ఉత్సాహాన్నిస్తుందని చెప్పే యంగ్, ఇంట్యూషన్ అని, సిక్స్త్ సైన్స్ అని మనం అనుకునేది కళల నుంచే వస్తుందంటాడు. అయితే మనిషిని కుదిపేస్తూ చాలా కాలం గుర్తుండే బిగ్ డ్రీమ్స్ అరుదుగా వస్తాయని, తరచుగా వచ్చేవి కాంపిటెన్షన్ డ్రీమ్స్ మాత్రమేనని, ఇవి మన అలవాట్లలోనూ వ్యక్తిత్వంలోనూ ఉన్న లోపాలను సవరించుకోవడానికి ఉపయోగపడతాయని అంటాడు ఆయన. ఉదాహరణకు, తండ్రిగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించిన ఒక వ్యక్తికి తరచూ తన బిడ్డలు తనని ద్వేషిస్తున్నట్లు కల వస్తుందట. ఇతడికి బాధ్యతలను గుర్తు చేయడమే ఆ కళ ఉద్దేశమని, ఇలాంటి కళల్ని విశ్లేషించుకుని తమ పరిస్థితిని చక్కదిద్దుకున్న వారు తప్పకుండా జీవితంలో అభివృద్ధి సాధిస్తారని, మానసికంగానూ వారి పరిధి విస్తరిస్తుందని అంటారు యంగ్. కళలను అలా విశ్లేషించుకోవాలంటే ముందు అసలేవేంటో తెలుసుకోవాలి. రాత్రి 7-8 గంటలు నిద్రపోతే అందులో గాఢ నిద్ర 2 గంటలకు మించదు. మిగిలిందంతా తేలికపాటి కలత నిద్రే. దీన్నే REM, ర్యాపిడ్ ఐ మూమెంట్స్ నిద్ర అంటారు. గాఢ నిద్రలో కళలు అరుదుగా వస్తాయి. వచ్చినా మనకు తెలియదు. ఒక సైకిల్లా వచ్చే REM నిద్రలోనే కళలు ఎక్కువగా వస్తాయి. అవి మాత్రమే గుర్తుంటాయి. బ్రెయిన్ ఇమేజింగ్ ద్వారా మెదడులో జరుగుతున్న యాక్టివిటీని రికార్డు చేయగలగడంతో ఏ సమయంలో కళలు వస్తున్నాయనేది తెలుసుకోగలిగినప్పటికీ కళలు ఇంకా మనకి పూర్తిగా విడవడిన మిస్టరీనియే. నిద్రపోయే ముందు కళలో ఏం చూస్తున్నామో మరొకరికి తెలియదు. మెలకువ వచ్చేసరికి అతనికి ఈ కళ గుర్తుండదు. గుర్తున్నా ఏదో అస్పష్టంగా తప్ప కళలో చూపినట్లుగా చెప్పలేరు. ఎందుకని అంటే దానికి చాలా కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. సంతోషంగా నిద్రకు ఉపక్రమించిన వారికన్నా సమస్యలతో సతమవుతూ సరిగ్గా నిద్ర పట్టని వారు కళలను బాగా గుర్తుపెట్టుకుంటారట. కొన్ని రకాల అనారోగ్యాలకు వాడే మందులు స్లీప్ అప్నియా లాంటి సమస్యలను తేలికపాటి నిద్రకు తగ్గించేస్తాయి. దాంతో కళలు వచ్చినా గుర్తుండవు. లైంగికత కూడా మరో కారణం. కౌమారంలో ఉన్న అమ్మాయిలకు గుర్తున్నంతగా అబ్బాయిలకు కళలు గుర్తుండవట. ఒక అధ్యయనంలో విటమిన్ B6 సప్లిమెంట్ తీసుకున్న వాళ్ళు కళల్ని బాగా గుర్తుపెట్టుకున్నారట. దీన్ని బట్టి తీసుకునే ఆహారం కూడా ఈ విషయంలో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సృజనాత్మకంగా ఆలోచించగలిగిన వాళ్లే కళలను ఎక్కువ శాతం గుర్తు చేసుకుని చెప్పగలగరట. తరచుగా కళలు వచ్చేవాళ్ళు ఒక పెన్ను, పుస్తకం పక్కనే పెట్టుకుని మెలకువ రాగానే గుర్తున్నది రాసుకుంటూ ఉంటే కళల్ని విశ్లేషించుకోవడం చాలా సులభమవుతుందంటున్నారు పరిశోధకులు.
తెలిసిన ముఖమే. కళల్లో కనిపించేవి మనకు తెలిసిన ముఖాలే అంటారు పరిశోధకులు. కాకపోతే మనం వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు. మన కళ్ళు చూడని కొత్త ముఖాలను ఆవిష్కరించుకునే శక్తి మెదడుకు లేదంటారు పరిశోధకులు. అధ్యయనాల్లో తేలిన మరికొన్ని విషయాలు. సాధారణంగా కళల్లో సగానికి పైగా బాధ, భయం లాంటి నెగటివ్ భావోద్వేగాలే ఉంటాయట. 2 ఏళ్ళు నిండినప్పటి నుంచి పిల్లల కళలు వస్తాయి. అందులో వాళ్ళు పగలు చూసిన దృశ్యాలే కనిపిస్తాయి. కాస్త పెద్ద పిల్లలకు ఎక్కువగా జంతువుల కళలోకి వస్తాయి. 7-8 నిండాక కళ చిన్న సంఘటన రూపం సంతరించుకుంటుంది. అయితే 10 ఏళ్ళు దాటితే కానీ కళని లీలగా అయినా గుర్తుపట్టుకొని చెప్పలేరు. పీడకలు వచ్చి భయపడి ఏడుస్తూ లేచినా అదేమిటన్నా వాళ్ళు చెప్పలేరు. కళలన్నీ రంగుల్లోనే ఉండక్కర్లేదు. 1915, 1950 తర్వాత మధ్య చేసిన అధ్యయనాల్లో అత్యధికం బ్లాక్ అండ్ వైట్ కళలే కాగా 1960 తర్వాత రంగుల కళలు పెరిగాయట. అందుకు టీవీ, సినిమాలు కారణం కావచ్చునని ఒక అభిప్రాయం. స్త్రీ పురుషులు కళలు వేరువేరుగా ఉంటాయి. స్త్రీల కళల్లో స్త్రీ పురుషులు సమానంగా ఉంటే పురుషుల కళలో 70% పురుషులే ఉంటారు. స్త్రీల కళలు సుదీర్ఘంగా ఉంటే పురుషుల కళలు దుడుగ్గా ఉంటాయట. మొదట పగలు మనం పనిచేసేప్పటికన్నా రాత్రి కళలు కనేటప్పుడు ఎక్కువ చురుగ్గా ఉంటాయట. పైగా రోజు పగలే పూట ఎంత కొత్త అనుభూతులకు లోనైతే ఆ రాత్రి మెదడు అంత ఎక్కువ చురుగ్గా ఉంటుందట. ఒక వ్యక్తి తరచూ కళల్లో చూస్తున్నారంటే ఆ వ్యక్తి మీద మీకు అభిమానం ఉందని, వారికి సంబంధించిన ఏదో సమస్య మిమ్మల్ని వేధిస్తుందని అర్థం. అది ప్రేమ కావచ్చు, పాత స్నేహము కావచ్చు. పుట్టుకతో అంధులైన వారు కళల్ని చూడలేరు, కానీ ఇతరత్ర మార్గాల ద్వారా అనుభూతిని చెందుతారట. మధ్యలో అంధత్వం వచ్చిన వారు అందరిలాగే కళను కంటారు. నిద్రలో నడిచే అలవాటున్నవారు కళలో చేసే పనుల్ని నిజంగా చేసిన సంఘటనలు ఉన్నాయి. చిత్రలేఖనం గురించి ఓనామాలు తెలియని వ్యక్తి నిద్రలో అద్భుతమైన పెయింటింగ్ వేసుకునేటువంటి సంఘటనలు నమోదయ్యాయి. క్షీరదాలన్నీ కళలు కంటాయి. జ్వరం వచ్చినప్పుడు, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తక్కువ కళలు వస్తాయి. మనిషి పడుకునే పొజిషన్ కూడా కళల్ని ప్రభావితం చేస్తుంది. వెల్లికలా పడుకుంటే పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువ. కళలు సృజన శక్తిని పెంచుతాయి. ఎక్కువ కళలు కనే కళాకారులు గొప్ప కళాఖండాలని సృష్టించినట్లు అమెరికన్ సైకలాజికల్ సొసైటీ వారి పరిశోధనలో వెల్లడైంది. కళల వల్ల లాభమే కానీ నష్టం లేదు. అయితే సగం కళలు నెగటివ్గానే ఉండి మనిషిని ఇబ్బందిని పెడుతున్నాయన్నది వాస్తవం. కళలో చూసిన ఒక దృశ్యమో, వ్యక్తో, సంఘటనో కొన్నేళ్ల పాటు వెంటాడి మనశ్శాంతి కరవయ్యేలా చేయడం, ఫలానా కళ రాబోయే దుర్ఘటనకు సూచనలేమో అని భావించి ఆందోళన చెందడం చాలామందిలో జరుగుతుంటుంది. కాబట్టి అలాంటి కళలను మనకు అనువుగా మలుచుకోలేమా అన్న ప్రశ్న సరికొత్త పరిశోధనలకు దారితీసింది. వాటి ఫలితమే ఇప్పుడు లూసిడ్ డ్రీమ్స్గా బహుళ ప్రచారం పొందుతుంది. కోరుకున్న కళ మన ఇష్టాలకు తగ్గట్టుగా ఊహల్లో తేలిపోవడాన్ని పగటి కళలు అంటారు. 96% మనుషులు రోజు ఏదో ఒక విషయంలో పగటి కళలు కంటూనే ఉంటారట. శృతి మించినంత వరకు అవి మనసుకు ఎంతో మేలు చేస్తాయని మొట్టమొదటిసారిగా పగటి కళల మీద లోతుగా పరిశోధన చేసిన అమెరికన్ మానసిక శాస్త్రవేత్త జెరోమ్ సింగర్ అంటారు. ఈ పగటి కళల్ని ధ్యానం చేసేటప్పుడు ప్రధానంగా అవసరమైన ఏకాగ్రతను ఉపయోగించుకుని అభివృద్ధి చేసిన లూసిడ్ డ్రీమింగ్ అనే విధానం ఇప్పుడు పెద్ద ఎత్తున ఆదరణ పొందుతుంది. పురాణాల్లో పేర్కొన్న యోగ నిద్ర, బౌద్ధుల ధ్యాన నిద్రలను తలపించే ఈ విధానంపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చెందిన సైకోఫిజియాలజీ పరిశోధకులు టీపెన్ లాబెర్గ్ 25 ఏళ్ల పాటు పరిశోధన చేశాడు. ఏమిటో దీని ప్రత్యేకత అంటే, సాధనతో సాధ్యమయ్యే ఈ విధానంలో కళ కంటున్న వాళ్ళు ఆ కళని స్పష్టంగా చూడటమే కాదు, అదే కళేనని, మెలక వస్తే మాయమైపోతుందని వారికి తెలుస్తుంది. ఆ తర్వాత దశలో ఆ కళని తమకు వచ్చినట్టుగా కళలోని విషయాన్ని, పాత్రలను కూడా మార్చుకోవచ్చు. తామే సూపర్ హ్యూమన్ లాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోవచ్చు. ఈ అనుభూతి అద్భుతంగా ఉండి ఉత్సాహాన్ని ఇస్తుంది. 100 ఏళ్ల క్రితమే తన స్టడీ ఆఫ్ డ్రీమ్స్లో డచ్ రచయిత దీని గురించి రాసినప్పటికీ చాలామంది నమ్మలేదు. గత శతాబ్దంలో దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి. సైకో థెరపిస్టులు ఇప్పుడు దీన్ని తమ చికిత్సలో ఒక భాగంగా మార్చుకుంటున్నారు. లూసిడ్ డ్రీమ్స్ వాటంతటా అవి అరుదుగా వస్తాయి. అందుకని సాధనతో వాటిని తెచ్చుకునే మార్గాలు చెబుతున్నారు పరిశోధకులు. అందుకు గాను పడక గదిని ఆహ్లాదంగా మార్చుకోవాలి. కళ కనాలి. అనుకున్న రోజున పగలంతా దాని గురించి ఆలోచించాలి, మాట్లాడాలి. టీవీ, సినిమా చూడకూడదు. ఇలా ఇష్టంగా సన్నిధమైన తెచ్చుకునే కళల గురించి ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో రాసుకుని కళలో కనిపించిన స్థలము, మనుషులు, వస్తువులను గుర్తించడానికి ప్రయత్నించాలి. కళ వస్తున్నట్టు అనిపిస్తే కళలో ఉన్నానా, మెలకువగా ఉన్నానా అని తనను తాము పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలా కొన్నాళ్ళు ప్రయత్నిస్తే కళలపై పట్టు వస్తుందని, కోరుకున్నట్టుగా కళల్ని మలుచుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అంత కష్టపడి ఈ కళలు కలాల్సిన అవసరం ఏమిటి అంటే, పీడకలల నుంచి విముక్తి పొందవచ్చు. అభద్రతలు, భయాలు పోతాయి.
ఆత్మవిశ్వాసము, సృజనాత్మకత పెరుగుతాయి. యాంగ్జైటీ తగ్గి నిద్ర నాణ్యత పెరుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్యాల నుంచి, మానసిక అశాంతి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉత్సాహం, చురుకుదనం వస్తాయి. భావోద్వేగాల మీద అదుపు ఉంటుంది. సరికొత్త ఆలోచనలతో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న డ్రీమ్స్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ మన కళల గురించి చెబితే దానికి అర్థాలు చెప్పే యాప్లు, తోడుగా ఉన్న లూసిడ్ డ్రీమ్స్కు వ్యక్తులను సన్నిధం చేయడానికి తోడ్పడేందుకు ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని కృత్రిమ మీద ఏఆర్, విఆర్ సాంకేతాలను జోడిస్తూ వేరబుల్ పరిసరాలు సైతం తెస్తున్నాయి స్టార్టప్లు. కళల నక్షత్రాలు లాంటివి. వాటిని అందుకోలేం, కానీ గమ్యం చేరుకునేందుకు దారి చూపిస్తాయి. కాబట్టి కళలు కనండి, వ్యక్తిత్వాన్ని, తద్వారా భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి అంటున్నారు నిపుణులు.